ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచిన సంగతులు దేవుని వాక్య పఠనముగా మనం చదువుకుందాము. కొన్ని విషయాలను ఈరోజు ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనము నుండి 14వ వచనం వరకు నేను చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా ఓపికతో మీరు వింటూ రావాలని మనవి చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం నుండి 14వ వచనం వరకు. రాజైన ఎకొన్యా తల్లియగు రాణియు రాజు పరివారమును యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులను శిల్పకారులను కంసాలులను యెరూషలేమును విడిచి వెళ్ళిన తర్వాత ప్రవక్త అయిన ఇర్మియా పత్రికలో లిఖించి యూదా రాజైన సిద్కియా బబులోనులోనున్న బబులోను రాజైన నెబుకద్నెజరు వద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాషా చేతను హిల్కియా కుమారుడైన గెమర్యా చేతను యెరూషలేములో నుండి చెరపట్టబడి పోయిన వారి పెద్దలలో శేషించిన వారికి యాజకులగుటకును ప్రవక్తలకును యెరూషలేము నుండి బబులోనునకు అతడు చెరగొనిపోయిన జనులందరికీ పంపించిన మాటలు ఇవే. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనుకు చెరతీసుకొని పోబడిన వారికందరికీ ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములు అనుభవించుడి, పెండ్లిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీయూ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండ్లిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. మీలో కలలు కనువారి మాటలు వినకుడి. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు. నేను వారిని పంపలేదు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శింతును. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరములైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొర్రపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేమి. నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. నేను మీకు కనబరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మును చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మును చెరకు పంపితినో అచ్చటికే మిమ్మును మరలా రప్పింతును. దేవుడు ఈ లేఖన భాగములో నుండి మనతో మాట్లాడును గాక. ఆమేన్. దయచేసి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. ప్రేమగల మా మహాపరిశుద్ధ తండ్రి, మా సహాయకుడా, మా ఆధారమై ఉన్న మా యేసయ్యా, గాయము చేయువాడవైనా నీవే, దాన్ని కట్టువాడవైనా నీవే ప్రభువా. సమస్తమును సృష్టించిన వాడవు నీవే, సమస్తమును నడిపిస్తున్నటువంటి నాయకుడవు నీవే ప్రభువా. నీ ప్రేమ చేత మమ్మలను మీ కృప ద్వారా ఎన్నుకొని రక్షించుకున్న దేవుడవు. ఇదిగో నాయన, అనేక పర్యాయాలు ప్రభువా
మా జీవితంలో మేలు కొరకు సమస్తమును జరిగించే దేవుడవు గనక నిన్నెంతగానో స్తుతిస్తున్నాను. నీ మాట సత్యము ప్రభువా, నీ మాట ఎన్నటెన్నటికీ సత్యము. అది జీవము గలది, అది వినువారందరికీ జీవమును వెలుగును కలుగజేస్తూ ఉంది. ఇదిగో నాయన, ఈ పునరుత్థాన ఆరాధనలో ఈ నవంబర్ నెల 2025 సంవత్సరం ఆఖరి ఈ పునరుత్థాన ఆరాధనలో మేము నిలబడుతున్నాం. దయగలిగిన తండ్రి, మీ ఆత్మతో నన్ను మా అందరినీ మీరు నింపండి. దేవా, నన్ను అభిషేకించండి, నీ రక్తముతో కడగండి, పరిశుద్ధపరచండి. నీ మాటలు ప్రభువా అయ్యా ప్రకటించుటకు నేనే పాటి వాడను. నా యోగ్యత ఏంటి ప్రభువా? కేవలం నీ కృప వలన మాత్రమే గనక నాయన అయ్యా వట్టి వాడనని ఒప్పుకుంటున్నాను. నీ ఆత్మచేత నింపి నీ బిడలకు క్షేమము కలుగునట్లుగా, నీ బిడలకు మేలు కలుగునట్లుగా, నీ బిడలకు నాయన బలము కలుగునట్లుగా మీరు మాట్లాడి మీ ఉపదేశము ద్వారా నూతనమైన మీ కృప నీ పిల్లలు అనుభవించున్నట్లు నీవే ప్రభువా నీ స్వరాన్ని వినిపించండి. వినగల చెవిగా, గ్రహించగల హృదయముగా సున్నతి చేయండి. నూతనమైన హృదయాలతో అందరినీ నింపి నీ వాక్యం అందులో బాగుగా ఉండునట్లుగా సహాయము చేయమని మీ అధికారానికే ఒప్పుకుంటూ, యేసయ్య ద్వారా ప్రార్థిస్తూ, విధేయులమని ఒప్పుకుంటూ మీ పాదాల దగ్గర వాక్య ధ్యానంలోనికి వస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోనండి ప్రియులరా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట ఎంత నమ్మదగింది ప్రియులరా, ఎంత నమ్మదగింది అంటే ఎంతో నమ్మదగింది. దానికి కొలత లేదు, దానికి మితి లేదు. అందుకే లోకంలో ఒక సామెత చెబుతారు, విన్నోడికి విన్నంత, అనుభవించగలిగిన వానికి అనుభవించగలిగినంత. అంటే దానికి కొలత లేనప్పుడు ఇలాంటి మాటలు, మితి లేనప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడతాం. అలాగే దేవుని వాక్యం కూడా అది వినువారందరికీ మితి లేకుండా బలము కలుగజేస్తుంది, మితి లేకుండా ఆదరణ కలుగజేస్తుంది. అందుకే ఇక్కడ రాశాం కదా, ఏంటది? నేను మిమ్మును ఆదరించేదను. ఆ మాట చూసినప్పుడల్లా మనకొక ధైర్యం, మనకొక భరోసా, మనకొక నిరీక్షణ. ఏ నిరీక్షణ? ఈ లోకంలో ఎవరు మనతో ఉన్నా ఉండకపోయినా, ఎవరు మనల్ని గురించి ఆలోచించినా ఆలోచించకపోయినా, ఒక్కడు నా కోసం ఆలోచిస్తున్నాడు, ఒకడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన్ను నేను నమ్ముకున్నాను గనక ఆయన నన్ను విడిచిపెట్టడు, ఆయన నన్ను ఆదరిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మనిషి కాదు, మనుషులని తన పోలికలో తన రూపంలో నిర్మించిన ప్రభు అయిన యేసుక్రీస్తు అడగక ముందే ప్రాణం ఇచ్చేశాడు. కాబట్టి మన బాధ, మన కష్టం, మన శ్రమ, మన ఇబ్బంది, మన శోధన, మన అవసరత, మన అక్కర సమస్తము ఎరిగిన దేవుడు గనక ఆయన మనల్ని ఆదరిస్తాడు. హీ విల్ కంఫర్ట్ అస్. ప్రియ దేవుని పిల్లలారా, మితిలేని దేవుని వాక్యము, దేవుని మంచితనము, ఆయన తన మాట ద్వారా మనం అనుభవించడానికి తన వాక్కును మన దగ్గరకు పంపుతూ ఉంటాడు. ఆమేన్. అందుకే అనేక పర్యాయాలు దేవుడు అన్నాడు, నా వాక్కును పంపి. దేవుని వాక్కు ఆయనకు ప్రత్యక్షమై, దేవుని వాక్యము ఇతనికి ప్రత్యక్షమై, ఇదే యెహోవా వాక్కు, ఇదే తండ్రి అయిన దేవుని మాట, ఇదే నీ దేవుని మాట అని బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయాలు, అనేక సందర్భాలలో దేవుడు తన మాటను పంపిన సందర్భాలు మనం చూస్తాం. అబ్రహాము డైలమాలో ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ గ్రేట్ కన్ఫ్యూజన్, యూనో. చాలా పెద్ద డైలమాలో ఉన్నాడు. మంచి విశ్వాసి, విశ్వాసులకే తండ్రి అని దేవుని ద్వారా పిలుపు పొందుకున్న, బిరుదు పొందుకున్న ఘనుడు, దేవుని స్నేహితునిగా చరిత్రకెక్కిన ఒక చక్కటి ఆత్మీయ మనిషి, ఆత్మీయుడు. అలాంటి అబ్రహాము అకస్మాత్తుగా గొప్ప డైలమాలో ఉన్నాడు, కన్ఫ్యూజన్లో ఉన్నాడు. హీఈస్ నాట్ అండర్స్టాండింగ్ వాట్స్ గోయింగ్ ఆన్. ఏమి జరుగుతుందో అర్థం కావట్లేదు ఆయనకి. అప్పుడు దేవుని వాక్యం అంటుంది, ప్రియులరా, యెహోవా తన మాటను పంపెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కన్ఫ్యూజన్లో, భయములో, దిగులులో, చింతలో ఉన్న అబ్రహాము దగ్గరకు వచ్చింది ఏంటో తెలుసా? దేవుని మాట.
అందుకే అన్నీ కలిగిన కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా? దేవుని దగ్గరకు వచ్చి, దేవా దుప్పి నీటి వాగల కొరకు ఆశపడినట్లు నేను నీ కొరకు ఆశపడుచున్నాను. నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది ప్రభు. ఎవరిని దేవుడు ఆదరిస్తాడు, ఎవరిని దేవుడు ధైర్యపరుస్తాడు, ఎవరిని దేవుడు బలపరుస్తాడు, ఎవరిని దేవుడు నిలబెడతాడు, ఎవరికి దేవుడు జయమిస్తాడు? ఇదిగో, ఎవరైతే అన్ని పరిస్థితులలో దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఆ ఒక్క భావన, ఆ ఒక్క ఎమోషన్, ఆ ఒక్క ఎక్స్ప్రెషన్, ఆ ఒక్క ఆలోచన మనము మన ప్రాణముతో మన దేవునిని సేవిస్తున్నాం, ప్రేమిస్తున్నామని దేవుని హృదయం మీద ఒక ముద్ర వేస్తుంది ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని హృదయంలో నాటబడుతుంది, ఈ కుమార్తె, ఈ కుమారుడు తన పూర్ణ హృదయముతో నన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకు? నీ హృదయం ఎదురు చూస్తుంది ఆయన కార్యం కోసం, నీ హృదయం ఆశపడుతుంది ఆయన సహాయం కోసం. ఈరోజు ఆ దేవుడు నీకు సహాయం చేయడానికి ఈరోజు నీ హృదయం ఆయన సహాయము కొరకు ఆశపడుతుంది. ప్రభువు నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఆమేన్. మనం చదువుకున్న లేఖన భాగాలు గమనించండి. 14 వచనాలు, 14 verses ఆఫ్ ఇర్మియా 29, 29 ఇర్మియా గ్రంథం 14 వచనాలు. ఆ చదివిన వచనాలు నిజంగా మీరు జాగ్రత్తగా వినుంటే అక్కడ జరుగుతున్న వృత్తాంతం కనీసం మీకు అర్థమయ్యేది. ఒకవేళ అర్థమవుతే చెప్పండి. ఇప్పుడు ఐ విల్ గివ్ యూ 1 minute టైం. ఏం జరుగుతుంది అక్కడ? దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన పదాలు వాడాడు, చూసారా? 10వ వచనం దగ్గర నుండి టోటల్ సినారియో మారిపోయింది, టోటల్ వృత్తాంతమే మారిపోయింది 10వ వచనం నుండి. 11వ వచనానికి వచ్చేసరికి నిరీక్షణ అనే మాట మాట్లాడుతున్నాడు, చూసారా? చదివేటప్పుడే తగులుంటే అండర్లైన్ చేసేసేవాళ్లే, క్యాచ్ పట్టేసుకునేవాళ్లే. నిరీక్షణ అనే మాట మాట్లాడుతున్నాడు. నిరీక్షణ అంటే ఏంటి మీ అందరికీ తెలుసు, చెప్పండి. నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ అంటే ఎదురు చూడడం, ఎదురు చూపు. దేవుడు అంటున్నాడు జస్ట్ వెయిట్, ఎదురు చూడండి. ఆ ఎదురు చూసే క్రమములో మీ పూర్ణ మనస్సుతో, మీ పూర్ణ హృదయముతో నా పైన ఆధారపడండి. జరుగుతున్న సందర్భం చెబుతాను, క్లుప్తంగా వినండి దయచేసి. దావీదు గారు దేవుని చిత్తానుసారమైన కుమారుడని ఒక ప్రజను పరిపాలన చేయడానికి దేవుని ద్వారా ఎన్నిక చేయబడ్డాడు. ఎన్నిక చేయబడిన దావీదు బాల్య వయస్సులో, అంటే ఇంచుమించు డానీ వయసు ఆర్ జో వయసు, అంత చిన్న వయసులో దేవుని ద్వారా అభిషేకం పొందుకున్నటువంటి దావీదు ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎన్ని ప్రాణాపాయ పరిస్థితులలోనికి వెళ్ళిపోయాడో, శత్రువుల దగ్గర కూడా ఆశ్రయం పొంది బ్రతకాల్సినంత దీన దయనీయ స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఏది? రాజుగా అభిషేకము దేవుని ద్వారానే పొందుకున్న తర్వాత. మనిషి అభిషేకం చేయలే, దేవుడు ఎన్నుకొని అభిషేకం చేయించాడు. మీరు ఆలోచించండి ఒకసారి. డైరెక్ట్ గాడ్స్ అనాయింటింగ్. చాలామంది ఈరోజు బోధించే బోధలు ఏంటో తెలుసా? రండి మిమ్మల్ని అభిషేకిస్తా. ఎందుకు అభిషేకం? అడుగుతున్నా, ఎందుకు అభిషేకం? ప్రత్యేక అభిషేక తైలాభిషేక కూడికలు. ఎందుకు ఆ కూడికలు? ఇంత పల్లెంలో నూనె పడతాడా? నెత్తి మీద నూనె రాసుకుంటూ వెళ్ళిపోతాడా? ఏం చేయడానికి? అది ఎవరెన్నుకున్నట్టు? అది దాని ముందేంటో తెలియదు, దాని వెనకేంటో తెలియదు, దాని ముందు దాని వెనక దాని పుట్టు పూర్వత్రాలు తెలియదు, కానీ అందరికీ అభిషేక తైలాలే. ఇదొక వ్యాపకమైపోయింది ఈరోజు. నేను దేవుణ్ణి స్తుతిస్తాను, నా పిల్లలకు ఆ జోలి లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అదొక ప్రత్యేకమైన స్థితి. దట్స్ ఎ స్పెషల్ థింగ్. దేవుడు ఎన్నుకున్నాడు దావీదును. దేవుడు అభిషేకించమంటే సొలొమోను, సమూయేలు గారు వచ్చి అభిషేకించాడు ఒలీవ నూనెతో. అభిషేకించిన తర్వాత ప్రియులరా, దేవుడు ఎన్నుకున్నాడనే ముద్ర ఉంది. అబ్బా, దావీదు దేవుని దృష్టిలో ఉన్నాడా అనే ఒక చిన్న కులు స్వభావం అన్నంలోనికి వచ్చేసింది. అంతా బాగానే ఉంది,
కానీ దావీదు జీవితంలో శ్రమలు ఎక్కువైపోయాయి. ఈ పరంపరలోనే గొలియాతును కొట్టేశాడు. ఇక సౌలు కూడా కుళ్ళు పెంచుకున్నాడు. మొత్తం ఒక రాజ్యమే అతనికి వ్యతిరేకం అయిపోయింది. చూసారా, ఇంట్లో అన్నలు వ్యతిరేకం, రాజు వ్యతిరేకం, రాజ్యంలో ఉన్న వాళ్ళు వ్యతిరేకం, అందరూ వ్యతిరేకం అయిపోగా చివరికి ఒంటరివాడు అయిపోయాడు. కొండలు గుట్టలు పట్టుకొని పారిపోయాడు. ఎన్నో రకాలుగా అతడు శ్రమలు పడ్డాడు, హింసింపబడ్డాడు. బట్ అట్ ద లాస్ట్ చివరికి దేవుని ప్రణాళిక ఉంది గనక సింహాసనం ఎక్కాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సింహాసనం ఎక్కి దేవుని ఎదుట విధేయుడై దేవుడిచ్చిన అధికారాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ తన పరిపాలన జరిగిస్తూ ఉన్నాడు. శోధనలో పడిపోయాడు, తప్పు తెలుసుకున్నాడు, దేవుని దగ్గర కన్నీరు గార్చాడు. మరలా ఈ ఒక్క విషయంలో తప్ప నువ్వు ఏ విషయంలో పాపము చేయలేదు దావీదు అని దేవుని ద్వారానే సాక్ష్యం పొందుకున్నాడు. దేవుని ఆత్మను, దేవుని కృపను కలిగిన వానిగా తన జీవితాంతం వరకు నడిచాడు. మంచి వృద్ధాప్యములో అతడు మరణించాడు. కానీ శ్రమలు విడిచిపెట్టలేదు. ప్రియులారా, మీరు ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవరికి ఎక్కువ శ్రమలు? నేను అడుగుతాను, ఒక మాట చెప్పండి. మీ అందరికీ తెలుసు, ఏ చెట్టుకు ఎక్కువ రాళ్ళు తగులుతాయి? అంతేగా. మరి నీకే ఎందుకు ఎక్కువ శ్రమలు ఉన్నాయి? చెప్పు, నీకే ఎందుకు ఎక్కువ శ్రమలు ఉన్నాయి? నువ్వే ఎక్కువ ఫలాలు ఫలిస్తున్నావు. ఆమేన్. నీకే ఎక్కువ పళ్ళున్నాయి, అందుకే నీకే ఎక్కువ శ్రమలు. అందుకే పౌలు గారు ఏమంటారు తెలుసు? శ్రమలో అతిశయించు. ఫీల్ ప్రౌడ్ ఇన్ యువర్ ట్రబుల్స్. సాతాను రాయేసి కొడతాడు, కానీ పట్టుకున్నవాడు దేవుడు, పోనివాడు. కాబట్టి శ్రమలలో అతిశయించు. ఇలాగ దావీదు గారు చనిపోయిన తర్వాత, అతను చనిపోకముందే రాజ్యంలో కలకలం రేగింది. దావీదు తర్వాత ఎవరు రాజు అవ్వాలి? సొలొమోను గారు అయ్యారు. దేవుడు ఎన్నుకున్నాడు. చిన్న వయసులోనే సొలొమోను గారు రాజు అయిపోయాడు. జ్ఞానం కొరకు దేవుని దగ్గర అడిగాడు, దేవుడు జ్ఞానం ఇచ్చాడు. సొలొమోను గారు పరిపాలించిన కాలం అంతా కూడా సుభిక్షంగా రాజ్యం కొనసాగింది. సొలొమోను గారి రాజ్యం ఇక ఆయన పరిపాలన ముగుస్తున్నటువంటి టైంకి వచ్చేసరికి రాజ్యంలో చీలికలు ఏర్పడి 2 రాజ్యాలుగా ఒక్క రాజ్యము చీలిపోయింది. అది ఇజ్రాయేలు రాజ్యమైంది, అది ఉత్తర భాగం అయిపోయింది. యూదా రాజ్యం అయింది, అది దక్షిణ భాగం అయిపోయింది. మీకు తెలుసుగా ఈ సంగతి? తెలుసా? తెలీదా? తెలియదని ఎట చెప్తారండి అతను? మీరు రికార్డు తెరిచి చూడండి, మన యూట్యూబ్ వీడియోస్ చూడండి. ఈ మధ్యకాలంలో ఈ 6 నెలల్లో ఎన్నిసార్లు చెప్పానో ఈ సంగతి. సొలొమోను గారి యొక్క పరిపాలన ముగుస్తున్న టైం వచ్చేసరికి రాజ్యంలో 2 చీలికలు అయిపోయాయి. ఆ 2 చీలికల్లో 10 గోత్రాలు ఒకటి అయిపోయింది, 2 గోత్రాలు ఒకటి అయిపోయింది. 10 గోత్రాలేమో ఉత్తర భాగానికి వెళ్ళిపోయింది, నార్థన్ వైపుకి వెళ్ళిపోయింది. 2 గోత్రాలేమో దక్షిణ భాగానికి వెళ్ళిపోయాయి, అంటే ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోయాయి. ఆ దక్షిణ భాగంలో కట్టబడిందే దేవుని మందిరం. సొలొమోను గారి ద్వారా కట్టబడిన యెరూషలేము మందిరం దక్షిణ భాగంలో కట్టబడింది, యూదా ప్రాంతంలో. ఎత్తైన స్థలం అన్నమాట. అది కొండలకే కొంచెం ఎత్తైనటువంటి స్థలం. అలాగా 2 భాగాలైనటువంటి రాజ్యాలకి 2 రాజులు ఏర్పడ్డారు. ఇజ్రాయేల్ రాజు ఒకడయ్యాడు, యూదుల రాజు ఒకడయ్యాడు. ఈ ఇజ్రాయేలు రాజులలో వంశము లేదు. మనం చిన్నప్పటి నుండి చాలాసార్లు వినుంటాం, వంశాంకురుడు. ఏంటది? వంశాంగ్ కదా, వంశోద్ధారకుడా అంటే అర్థం ఏంటి? ఒక కొడుకు, మన వంశాన్ని ముందుకు తీసుకెళ్లేవాడు. ఇజ్రాయేలు రాజులలో అలాంటి వంశాంకురాలు లేవు. వీడికి నచ్చితే ఈడే, వాడికి నచ్చితే వాడే, వాడికి నచ్చితే వాడే, వాడికి నచ్చితే వాడే. ఎవడు పడితే వాడు రాజు అయిపోయాడు ఇజ్రాయేలును పరిపాలించడానికి. దానివలన ఇజ్రాయేలు ప్రజలలో క్రమము లేకుండా వాళ్ళు టోటల్గా గాడి తప్పిపోయారు. దేవుని ప్రజలై ఉండి దేవుని నియమాన్ని తప్పి విగ్రహారాధన చేశారు, వ్యభిచారం చేశారు, జారత్వం చేశారు, నరహత్యలు చేశారు. వారి ఇష్టానుసారంగా రాజులు రాజ్యము బ్రతికేశారు. చూశాడు దేవుడు చాలాసార్లు, హెచ్చరించాడు దేవుడు, ప్రవక్తలను పంపాడు.
సేవకులను పంపాడు, నాయకులను పంపాడు. దేవుడు ఎన్నో రకాలుగా హెచ్చరించాడు. కానీ ఇజ్రాయెల్ రాజ్యం ఒక్క మాట కూడా వినలేదు. ఒక్క మాట కూడా వినలేదు. చివరికి దేవుడు యెషయా ద్వారా ప్రవచింపజేశాడు, బాబో ఇది కరెక్ట్ కాదురా అయ్యా, కొట్టబోతున్నాను జాగ్రత్త. అయినా వినలేదు. చివరికి వచ్చేశారు పారసీకులు, వేసుకొని వెళ్ళిపోయారు ఇజ్రాయెల్ రాజ్యాన్ని. అంతే, గాన్ ఫర్ ఎవర్. ఇజ్రాయెల్ రాజ్యం కనుమరుగైపోయింది ప్రియులారా. మిగిలిందేంటి చెప్పాలి గట్టిగా? యూదా రాజ్యం. ఎన్ని గోత్రాలు అవి? 2 గోత్రాలు. ఈ 2 గోత్రాలు ఉన్న యూదా రాజ్యం మిగిలిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజ్యం చెరలోనికి వెళ్ళిపోయింది. ఇక అదంతే, అటే వెళ్ళిపోయింది. ఇక మిగిలిన 2 గోత్రాలు. ఇప్పుడు ఈ 2 గోత్రాలతో కూడా మళ్ళీ ఇదే యెషయా ప్రవక్త ద్వారానే దేవుడు మాట్లాడుతున్నాడు, బాబు మీ అన్నను కొట్టాను, వాడు నా మాట వినలేదు, ఎన్నిసార్లు చెప్పినా వినలేదు, ఎన్ని హెచ్చరికలు, ఎన్ని బుద్ధి కలగడానికి ప్రయత్నాలు చేసినా వినలేదు. కాబట్టి ఇక చేసేది లేక శిక్షించాను. వాడు వెళ్ళిపోయాడు, నేను ఎగురుతాను అంటే కుదరదు. నువ్వైనా నా మాటలు చెప్పున నడవకపోతే నిన్ను కూడా కొడతాను అన్నాడు దేవుడు. ఆమేన్. నిన్ను కూడా శిక్షిస్తాను, కాబట్టి జాగ్రత్తగా ఉండు అని దేవుడు హెచ్చరించాడు. వెళ్ళే యూదా రాజ్యం మెల్లగా అది కూడా అన్నబాట పట్టింది. అది కూడా మెల్లమెల్లగా తప్పటడుగులు వేయడం మొదలుపెట్టింది. దేవుడు హెచ్చరించాడు. మళ్ళీ సేమ్ రొటీన్ స్టోరీ. దేవుడు వాక్కును పంపాడు, దేవుడు హెచ్చరించాడు. దేవుడు ఇట్ట కాదు ఇట్ట అని చెప్పి ఎన్నో రకాలుగా సవరణ సరి చేయడానికి చూశాడు. కానీ యూదులు వెళ్ళే. అప్పటికే బబులోను రాజు కన్నంతా యూదా ప్రాంతం మీద పడ్డది. వాడు ఈ యూదా రాజ్యంలో కట్టబడినటువంటి దేవుని మందిరాన్ని ఎలాగైనా సరే కొల్లగొట్టుకొని పోవాలి. విస్తారమైన సంపద ఉంది అక్కడ. ఆ సంపదను కొల్లగొట్టుకొని పోవాలని చెప్పి ఎన్నోసార్లు వచ్చి యూదా రాజ్యం చుట్టూ తన సైన్యాన్ని మోహరింపజేసి, టెంట్స్ వేసి, క్యాంప్స్ ఏర్పాటు చేసి, అవకాశం దొరికితే యూదులను తీసుకొని వెళ్ళిపోవాలని చాలాసార్లు ప్రయత్నం చేశాడు. అయినా సరే దేవుడు ఒప్పుకోలే. దేవుడు అవకాశం ఇలే. దేవుడు అనుమతించలే. బబులోను రాజు యూదులను గెలవడానికి దేవుడు అవకాశం ఇలే. అలాగ 1 సారి 2 సార్లు 3 సార్లు బబులోను రాజు ప్రయత్నం చేశాడు. దేవుడు అవకాశం ఇలే. కానీ ఈలోపు హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి, బాబు జాగ్రత్త, మీరు గనక సరిగాకపోతే అగో వాడి చేతికి అప్పగిస్తా, అగో వాడు వచ్చి మీ మీద పడతాడు, జాగ్రత్త అని చెబుతున్నా వినలే. చివరికి దేవుడే సరే తీసుకపో అని చెప్పి బబులోనుకు అధికారం ఇచ్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే తీసుకపో, ఏం చేయాలో అది నేను చేసుకుంటానులే కానీ నువ్వు తీసుకపో అని నెబుకద్నెజరుకు దేవుడు అధికారం ఇచ్చాడు. అలాగా బబులోను రాజ్యం యెరూషలేములోనికి ప్రవేశించి రాయి మీద రాయి లేకుండా దాన్ని పడగొట్టి దాని గుమ్మాలు కాల్చివేసి, గుమ్మాలంటే ఏంటండి? ఆధారాలు కాదు చెప్పండి, సోర్స్ ఆఫ్ ద ఎనర్జీ కాదా? ఆధారం కాదా? రహస్యానికి ఆధారం గుమ్మం, కాపుదలకు ఆధారం గుమ్మం. వచ్చి నెబుకద్నెజరు ఏం చేశాడు తెలుసా? గుమ్మాలు కాల్చేశాడు. ముందు ఆధారాలు కొట్టేశాడు, గోడలు గోలగొట్టాడు. తర్వాత మెల్లగా పోయి యెరూషలేం మందిరం మీద పడ్డాడు. రాయి మీద రాయి లేకుండా దాన్ని పడగొడుతూ దానిలో ఉన్న సంపద, దానిలో ఉన్న పాత్రలన్నీ కూడా ఎత్తుకొని తన దేవత యొక్క గుడిలో పెట్టేశాడు తీసుకెళ్ళి. ఈ యూదా ప్రాంతంలో ఉన్న జ్ఞానులను, యూదా ప్రాంతంలో ఉన్న బలవంతులను, యూదా ప్రాంతంలో ఉన్న మంచివారిని, యవనస్తులను అందరినీ కూడా వాని కోసమని చెరపట్టి తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఇటుకేవే అంత దేవుడు అలాగ చూస్తూ ఉన్నాడు. ఇలాగ వెళ్ళిపోయిన తర్వాత అప్పటికీ ఇర్మియా ఎన్నోసార్లు ప్రవచించాడు, బాబో వద్దురా, మారండ్రా, మారు మనసు పొందండిరా, ఎందుకు ఈ బాధ మీకు? దేవుని కృప పొందుకోండి, దేవుని కనికరం పొందుకోండి, దేవుడు మీతో ఉన్నాడు, మీకు శత్రువు ఎవడు అసలు? మీరు ఆయన బలిష్టమైన చేతులకు దీన మనస్కులై ఉండండి, మీకేమీ బాధ కలగదు అని ఇర్మియా నెత్తి నోరు పెట్టి మొత్తుకోడు, చిన్న పిల్లోడి నుండి.
కానీ వెళ్ళే. ఇర్మియానే తీసుకెళ్ళి చెరసాలలో పడి, నువ్వెవడురా మాకు చెప్పడానికి, నువ్వెవడు అసలు మాకు చెప్పడానికి, నీ వయసు ఏంటి, నువ్వేంటి అసలు, చల్ నడు చెరసాలలో పడేశారు. ఇక్కడ పడేస్తే ఆగట్లేదని తీసుకెళ్ళి ఐగుప్తు దేశపు చెరసాలలో, ఒక బండ సందులో ఉండే భయంకరమైన కటిక చెరసాలలో పడేశారు. ఊపిరాడకుండా చేశారు ఇర్మియాని. ఒకళ్ళ సందులో తల పెట్టుకొని ఏడ్చేవాడు ఇర్మియా. తల పైకే లేపే పరిస్థితి కూడా ఉండేది కాదు, అంత భయంకరమైన చెరసాలలో ఇర్మియాను పడేశారు. మంచి చెప్పేవాడిని. వీళ్ళు బబులోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు రిలీజ్ డేట్ వచ్చేసింది. ఆయన రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఆయన చెర నుండి విడుదల పొంది వచ్చి మళ్ళీ యూదా గురించి ప్రవచిస్తున్నటువంటి ప్రవచనం ప్రియులరు ఇప్పుడు మనం చదువుకున్న మాట. అప్పటికి యూదా ప్రజల పరిస్థితి ఏంటో చెప్పనా? ఇన్ ఎ గ్రేట్ కేయాస్, గ్రేట్ కన్ఫ్యూజన్, ఒక భయంకరమైనటువంటి గందరగోళము వారి హృదయాలను, వారి పాలెములను ఆవరించింది. ఏం చేయాలో అర్థం కావట్లే, ఎటు పోవాలో అర్థం కావట్లే, ఎక్కడుండాలో అర్థం కావట్లే, ఏమి జరగబోతుందో కూడా అర్థం కావట్లే. నిన్నటిదాకా తోడుగా ఉన్న దేవుడు ఈరోజు చెరకు అప్పగించేశాడు. దేవుడు కూడా తోడుగా లేడేమో అని భయం మొదలైంది. పరిస్థితులన్నీ తారుమారైపోయాయి ప్రియులారా. ఆల్ ఎట్ ఎ సడన్ అప్ సైడ్ డౌన్, తల క్రిందులు అయిపోయాయి. ఈ పరిస్థితుల్లో గందరగోళంతో ఉంటే అప్పుడు దేవుడు మళ్ళీ ఇర్మియా ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు, నిరీక్షణ ఉంచండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిరీక్షణ ఉంచండి. మీ కొరకు నా ఆలోచనలు చాలా గొప్పవి. అవి మేలుకరమైన ఆలోచనలే కానీ హానికరములైన ఆలోచనలు కావు. కాబట్టి ఓపిక పట్టండి, నిరీక్షణ ఉంచండి, ఎదురు చూడండి. ఈ నిరీక్షణ కాలంలో, ఈ ఎదురు చూపు కాలంలో నేను మీతో ఉంటాను. మీరు నన్ను పూర్ణ మనస్సుతో నమ్మండి. మీ పూర్ణ మనస్సుతో నన్ను వెంబడించండి. ఆమేన్. అందుకే కీర్తనకారుడు ఒక మాట రాస్తాడు ప్రియులారా, చూడండి దయచేసి. 121వ కీర్తన, 121వ కీర్తన 1వ వచనం 2వ వచనం చదవండి దయచేసి. 121వ కీర్తన 1-2 వచనాలు చూడండి. ఆ మాటలు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. నా కన్నులెత్తుదాం అనుకుంటున్నాను కాదు, ప్లీజ్ ఆగండి ఒక్క నిమిషం, మళ్ళీ చదివిపిస్తా. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఆల్రెడీ ఎత్తేసాడు. ఎటు? కొండల వైపుకు. సహాయం వస్తుందేమోనని. కొండ అంటే ఏంటండి? బలం కాదా? కొండ అంటే ఏంటి? ధైర్యం కాదా? ఏ పట్టణము చుట్టూ అయితే కొండలు ఉంటాయో ఆ పట్టణము ఎప్పుడు సురక్షితంగానే ఉంటుందట. వచ్చే శత్రువు కొండలెక్కే లోపే వేసేస్తారు. అందుకే పర్వతాల్లో కట్టాడు ఒక గోడ. ఎవరు కట్టాడు? ప్రపంచ వింతల్లో ఒక వింత కదా. కొండల మధ్యలో కట్టాడు గోడ. చైనా వాల్ అంటారు దాన్ని. దాని మ్యాప్ చూడండి. ఊరిలో ఉండదు అది, కొండల చుట్టూ ఉంటుంది అది. ఎందుకు కట్టాడు? కొండల మీద సగం ఎక్కేలోపే వేసేద్దామని. కొండ ధైర్యం, కొండ బలం, కొండ ఆధారం, కొండ ఏ మాత్రం కూడా దిగులు పడద్దు అని చెప్పే ఒక ఆధారం. భక్తుడట అక్కడి నుండి సహాయం వస్తుందేమోనని కనులట ఎత్తేసాడటండి పాపం. కానీ రాలేదుగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఇదే వాస్తవం, ఇదే వాస్తవం. మనిషి ఎన్ని ఆధారముగా నిలబెట్టుకుంటాడో అవన్నీ కూడా అవసరం వచ్చేసరికి కనుమరుగైపోతాయి. దే ఆల్ షల్ ఫ్లీ అవే. అవన్నీ కూడా కనుమరుగైపోతాయి. కనుకనే ప్రభువు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన కొండల తట్టు కనులెత్తేసాడట. తర్వాత ప్రశ్న చూడండి ఏమని అడుగుతున్నాడు. తర్వాత లైనే, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? అది ఆయన ఆలోచన. కొండల తట్టు కనులెత్తుతున్నాను, సహాయం ఏమన్నా వస్తుందేమో చూద్దాం ఒకసారి. రాట్లే. కాబట్టి ఇప్పుడు మనసులో అనుకుంటున్నాడు, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది?
ఆ మనసులో చెలరేగుతున్న ప్రశ్నకు మనస్సాక్షి సమాధానం ఇస్తుండగా జవాబు చెబుతున్నాడు. చూడండి దయచేసి 2వ వచనం. యెహోవా వలననే నాకు సహాయము. తర్వాత లైన్, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడే. కొండల తట్టు కనులెత్తడం ఏంటో, ఆ కొండలున్న భూమినే ఆయన కలుగు చేశాడు. కాబట్టి నాకు సహాయం ఆయన దగ్గర నుండి వస్తుంది, నేను ఆయన వలన జయము పొందుతాను. ఎంత గొప్ప నిరీక్షణ! దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ప్రతి అవసరతలో, నీ ప్రతి శ్రమలో, నీ ప్రతి ఇబ్బందిలో, నీ ప్రతి కష్టములో, నీ ప్రతి భయములో రిమెంబర్ దిస్ వర్స్. ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకో. నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆమేన్. యెహోవా వలన మాత్రమే నాకు సహాయము కలుగును. ఎందుకు? ఆయన ప్రణాళికలు గొప్పవి ప్రియులారా, ఆయన ఆలోచనలు గొప్పవి. నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ జీవితం కోసం ఆయన కలిగి ఉన్న ఆయన ప్రణాళికలు చాలా గొప్పవి. ఆ ప్రణాళికలో నువ్వు ఉన్నావు. ఆమేన్. ఎంత సంతోషం! ఆ ఆలోచనలో నీవు ఉన్నావు. అందుకే సంవత్సరాలు ప్రార్థనా మందిరంలోకి వచ్చావు. ఆ ఆలోచనలో ఉన్నావు గనుకనే దేవుడు అంటున్నాడు ఈరోజు నిరీక్షణ ఉంచు. జస్ట్ వెయిట్. ఏం కాదు. ఐ యామ్ దేర్, నేనున్నా. అన్ని నా అదుపాజ్ఞల్లోనే ఉంటాయి. ఏమి ఇబ్బంది లేదు. నేను భూమి ఆకాశములను సృజించిన వాడను, నాకు చేత కానిదంటూ ఏది లేదు. అది తెలుసుకున్న బాప్తిజం ఇచ్చి యోహాను ఏమన్నాడు తెలుసా? యూదుల దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి, శాస్త్రుల దగ్గరికి వచ్చి బాప్తిజం ఇస్తూ ఉంటే, శాస్త్రులు పరిసయ్యులు వచ్చి బాప్తిజం తీసుకుంటుంటే ఆశ్చర్యపోయాడు బాప్తిజం ఇచ్చి యోహాను. ఆశ్చర్యపోయి, ఎందుకు వచ్చారు మీరు అనంటే, మేము శాస్త్రులము అన్నారు వాళ్ళు. ఓహో, మీరెందుకు వచ్చారు? మేము పరిసయ్యులము అన్నారు వాళ్ళు. ఓహో, మరి మీరెందుకు వచ్చారు? మేము యూదులము, మేము ఇజ్రాయేలు ప్రజలం, మేము అబ్రాహాము సంతానం అన్నారు వాళ్ళు. ఆహా, మరి ఎంతకాలం ఏం చేశారు? ఏం చేశారు ఎంతకాలం? ఈ ఆలోచన ముందెందుకు రాలే? ఈ ఆలోచన ముందెందుకు లేదు? అంటే అబ్రాహాము సంతానం అయిపోయినంత మాత్రాన మీకు ఆఫర్స్ వచ్చేస్తాయి అనుకున్నారా? అంటే శాస్త్రి అయిపోయినంత మాత్రం నీకు ఆఫర్ ఉందనుకున్నావా? యాజకుడైనంత మాత్రం నీకు ఆఫర్ ఉందనుకున్నావా? కాదు. మేము అబ్రాహాము సంతానమని మీరు అనుకోవద్దు. దేవుడు అవసరమైతే ఈ రాళ్ల వలన అబ్రాహాముకు సంతానం పుట్టించగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. when there is nothing, God can do something. శూన్యము నుండి సమస్తము చేయగలిగిన దేవుడు మన యేసయ్య ప్రియులారా. ఆయన అబ్రాహాముకు రాళ్ల నుండి కూడా సంతానము పుట్టించగలడు. ఒకరోజు ఒక స్నేహితుడు అడుగుతున్నాడు నన్ను, అన్న నీ సంతోషానికి సీక్రెట్ చెప్పు అని అడిగాడు. సీక్రెట్ ఏమీ లేదు అన్నాను. మరి నువ్వు ఎలా బ్రతకగలుగుతున్నావు? ఎలా అంటే నా పరిస్థితి తెలుసు ఆయనకి, అందుకే అడుగుతున్నాడు. అసలు నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు? నీ ప్లేస్లో నేనుంటే చచ్చిపోయేటండి ఎప్పుడో. నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు అసలు? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్? నాకు చెప్పు కొద్దిగా అన్నాడు. నాకు తెలియదు, ఏమో దేవుడు బ్రతికిస్తున్నాడు. అట్లా కాదు, అది అందరూ చెబుతారు. దేవుడు బ్రతికిస్తున్నాడని నేను చెబుతాను, కానీ అది కాదు, ఏదో ఉండుంటుంది చెప్పన్నాడు. అప్పుడు నేను అన్నాను, నా కుండలు ఖాళీ అయిపోయాయి అన్నాను. నా కుండలు వెంటనే వెలిగిందా ఆ వ్యక్తికి? మీకు వెలిగిందా? ఈ కుండలు ఏంటి అనుకుంటున్నారా? చెప్పండి ఎవరైనా. ప్రైజ్ ఇస్తా, క్రిస్మస్కి మంచి గిఫ్ట్ ఇస్తా. ఎందుకన్నాను నేను ఆ మాట? కుండలు ఖాళీ అయిపోయాయని. ఓ పెద్ద కుండ కొనిస్తా వచ్చే ఎండాకాలానికి. చెప్పండి, కమాన్. నా కుండలు ఖాళీ అయిపోయాయి. అబ్బా, ఏం చెప్పావన్నా, ఇక నుండి నేను కూడా అలాగే చేస్తా అన్నా. నా కుండలు ఖాళీ అయిపోయాయి అన్నాను నేను. అంటే ఏంటో తెలుసా? కానా పెండ్లి విందులో జరుగుతున్న పెండ్లి అకస్మాత్తుగా ఆగిపోయే ప్రమాదం వచ్చింది. ఎందుకు ఆగిపోయే ప్రమాదం వచ్చింది చెప్పండి? అది కాదు, కుండలు ఖాళీ అయ్యాయి. అది చెప్పాలి మీరు. ఏం ఖాళీ అయ్యాయి? కుండలు ఖాళీ అయ్యాయి. అప్పుడు యేసయ్య ఏం చేశాడు? నింపించాడు. ఆమేన్. నింపించాడు. When you are empty, God can fill you. When you are with something, God can do nothing.
నువ్వు ఖాళీ అయ్యాను అంటే ఆయన నింపుతాడు. కొన్ని పోసుకున్నాను అంటే అసలు రాను కూడా రాడు, పో అవతలకు పో అంటాడు. మొహమాటం లేదండి ఆయనకి, ఆయన మాటకు కూడా మొహమాటం లేదు. రా ప్రభు, నువ్వు కూడా రారా, రా, ఇద్దరు రండి. రాడాయన, అటే పో అంటాడు ఆయన. మహాపౌరుషం ఆయనకి. నిజం. చిన్నప్పుడు మా అమ్మ ఒక బొమ్మ ఏమంది మా నాన్నని, వేశాడు చక్కగా. మంచి ఆర్టిస్ట్ మా నాన్న, వాడికి అదే వచ్చింది జీన్స్, నాకు కూడా వచ్చింది అనుకోండి, వాడికి అదే వచ్చింది. వాడు మా నాన్న మంచి ఆర్టిస్ట్. సరే స్కూల్లో కావాలంటే ఒక బొమ్మ ఏమన్నది వేసాడు మా నాన్న, మంచిగా వేసాడుగా, తీసుకెళ్ళి గోడకు తగిలియచ్చుగా. ఎవరో స్టూడెంట్ కూడా వేయించుకొని వచ్చిందట, అటు ఇటుకుంది మొత్తం ఆ బొమ్మ. నేను చూస్తున్నాను చిన్నప్పుడు. ఆ 2 చాట్లు తీసుకొచ్చి మా నాన్నకే ఇచ్చింది. ఇచ్చన్నది, ఈ రెండిట్లో ఏది బాగుందో చెప్పు, అది పెడతానన్నది. మా నాన్న వేసింది చప్పని చింపేశాడు, ఒక్క దెబ్బకి చింపే. అప్పుడు అర్థమైంది నాకు మొగోడి పౌరుషం అంటే ఏంటో. ఏమండి, సరే అదే పెట్టుకో, నాదెందుకు ఇంకా. మంచిగా వేసిన బొమ్మ పర్ర చింపేశాడు. నిజమే, దేవుడు కూడా అలాగేగా. ఆ మాత్రం తెలియదా మనం భర్తలంగా? వీఆర్ మ్యాన్, వీఆర్ హస్బెండ్స్. మన భార్య మనల్ని తప్ప ఎవరిని చూసి నవ్వినా చిరుక్కుమంటది మనసు కదా. మరి మన దేవుడు మన భర్త కాదా? మన యేసయ్య మన భర్త కాదా? మరి మనం వేరే వాటిని ఆధారం చేసుకుంటే ఆయన మనసు చివ్వు మనదా? ఆయనకు సుర్రు మనదా? అందుకే ఓకే, డూ యువర్ సెల్ఫ్, చేసుకో, నేను చూస్తా ఎంతకాలమో అంటాడు ఆయన. అట్లని చెప్పి నిన్ను విడిచిపెట్టాడు, అట్లని చెప్పి నిన్ను త్రోసివేయడు, కొట్టడు, తిట్టడు. జస్ట్ వెయిట్, చూస్తాడు ఆయన. మళ్ళీ అవన్నీ ఖాళీ అయిపోయిన తర్వాత వస్తావు చూసావా, అప్పుడైనా సహాయం చేయగలడు. అందుకే అన్నాడు, నిరీక్షణ ఉంచండి. అన్నీ ఖాళీ అయిపోయాయి యూదుల్లో, టోటల్ గాన్. నా ప్రియ దేవుని పిల్లలారా, అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అన్ని ఆధారాలు అయిపోయాయా? అన్ని అవకాశాలు అయిపోయాయా? అన్ని సహాయాలు చేదాటిపోయాయా? ఏ ఆధారము లేదా? స్టిల్ గాడ్ స్టాండ్స్. ఇంకా దేవుడు నీ కోసం నిలబడే ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీ పూర్ణ మనస్సుతో నా కోసం నిలబడు, నిరీక్షణతో నిలబడు. నాకు నువ్వు ప్రార్థన చేస్తూరా, నాకు నువ్వు మనవి చేస్తూరా, నేను తప్పకుండా నీ విషయంలో కలిగి ఉన్న ఉద్దేశాలు నేను నెరవేరుస్తాను. నేను నీకు జయమిస్తాను. నిన్ను ఎక్కడి నుండి అయితే ప్రారంభింపజేశాను మళ్ళీ అక్కడే నిలబెట్టి ఘనపరుస్తాను. నేను నీకు దేవుడనై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు అని దేవుడు అభయం ఇస్తున్నాడు. ప్రియులారా, ఎంత ధైర్యం వచ్చిందో యూదులకు బబులోనులో. శత్రువుల మధ్యలో నివసిస్తున్న యూదులకు గొప్ప ధైర్యం వచ్చింది. అందుకే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోకైనా వెళ్ళిపోవడానికి వెనకాడలేదు. అందుకే పారసీకుల మధ్యలో ఉన్నటువంటి మన దానియేలు గారు సింహబోన్లో వెళ్ళిపోవడానికి కూడా వెనకాడలేదు. అంత ధైర్యంగా, అంత పౌరుషంగా, అంత నిరీక్షణతో ఎందుకు నిలబడ్డారో తెలుసా? దేవుడు మాట ఇచ్చాడు, ఆయన మాట నెరవేర్చగలడు. ఆయన ఇచ్చిన మాట ఏంటో చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, దయచేసి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. కమాన్, 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. దేవుడు చెబుతున్న ప్రవచన మాట ప్రియులారా, దయచేసి చదవాలి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. నువ్వు అడగలేదు, కానీ ఆయనంతటా ఆయనే చెబుతున్నటువంటి గొప్ప వాగ్దానం, ప్రియ కుమారుడా కుమార్తె, నిన్ను విడువను, ఎన్నడును ఎడబాయ. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మన ప్రభువు ఎలాంటి వాడు? చెప్పాలి గట్టిగా. నువ్వు నమ్మితే సంతోషంగా చెబుతావు. ఎందుకు నిద్రపోతున్నావు? గట్టిగా చెప్పు. నిన్ను విడువను ఎడబాయనని ఎవరు చెప్పారు? ఆయనే చెప్పాడు. ఒకవేళ మనిషి చెప్పుంటే తుస్సే, కానీ నీ ప్రభువు చెబుతున్నాడు, ఆయనే చెప్పాడు. He himself said that I will never forget you nor forsake you.
నేను నిన్ను విడువను ఎడబాయను ఆయనయే చెప్పుచున్నాడు. కనుకనే దావీదు అన్నాడు ప్రియులరా 121వ కీర్తనలో, నాకు సహాయము యెహోవా యొద్ద నుండే వచ్చును. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. దయచేసి చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం నుండి చదవండి దయచేసి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. ఈ మాటలు దయచేసి అండర్లైన్ చేసుకోండి ప్లీజ్, టోటల్ అండర్లైన్ చేసుకోండి. ఆ మాటలను పట్టుకొని ప్రార్థనలో కూడా గడపండి, ప్రార్థన చేయండి, దేవుడు విడిపిస్తాడు. చదవండి. మీరు నాకు మొర్రపెట్టుదురేవి, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల. విచారణ అంటే ప్రియులరా, విచారణ అంటే ఉన్నావా లేదా. పేతురు విచారణ చేస్తున్నాడు. ఎక్కడ? సముద్రంలో, నడి సముద్రంలో ప్రయాణం చేస్తూ యేసయ్యను విచారణ చేస్తున్నాడు. ఏమని? నువ్వే అయితే డౌట్ క్లారిఫై చేసుకుంటున్నాడు పాపం. నువ్వే అయితే. గిద్యోను విచారణ చేస్తున్నాడు దేవుని దగ్గర, దేవా నిజంగా నువ్వే అయితే ఒక సూచక్రియ చేయి. పేతురు అంటాడు, నిజంగా నువ్వే అయితే నేను నడిచి వచ్చేటట్టు చెయ్యి. విచారణ, కన్ఫర్మేషన్, ఇది మనకు కావాలి. అప్పుడు భయం ఉండదు. అప్పుడు ఏముండదు? భయం ఉండదు. అందుకే దావీదు గారే రాస్తూ అంటాడు, గురుపోతుల బలము అట. చెప్పండి అందరు, గురుపోతుల బలం, భుజంగముల బలం అనండి అందరు. భుజంగముల బలం. భుజంగములు అంటే ఇంగ్లీష్లో లెవియాథాన్ అని రాయబడింది. అనండి అందరు, లెవియాథాన్ ఇంగ్లీష్లో. లెవియాథాన్ అంటే అది అంతరించిపోయిన ఒక జీవి అని సైన్స్ చెబుతుంది. ప్రపంచంలోనే అదే అతి ఎత్తైన, అతి బరువైన, అతి చురుకైన, క్రూరమైన జంతువు. మోర్ దెన్ ఏ డ్రాగన్ అంటారు. దాన్నే ఈరోజు హిపోపొటమస్ అంటారు, లేక రైనోసారస్ అంటారు. బలంగా ఏది కనపడేది దాన్ని లెవియథాన్తో పోలుస్తారు. అంటే ఇక దానికంటే బలమైన మృగం ఇంకొకటి లేదు. అది దావీదు గారు చెబుతున్నది. అంటాడు, ఆ బలము నుండి నీవు నన్ను భుజంగముల బలము నుండి విడిపించితివి. ఆమేన్. అమాంతం మింగేసే ఆ మనుషుల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆమేన్. ఎప్పుడు? నువ్వు విచారణ చేసినప్పుడు. దేవా చేస్తున్నావు కదా. నా భార్య నాకు ఫోన్ చేస్తుంది పీటీఎం ఉన్నప్పుడు, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉన్నప్పుడు, శామ్ వస్తున్నావు కదా. వస్తా. మళ్ళీ ఫోన్ గంటకి, శామ్ వస్తున్నావు కదా. వస్తా. మళ్ళీ ఫోన్, శామ్ వస్తున్నావు కదా. వస్తా. ఏంటది? విచారణ. మీరు నా యొద్ద విచారణ చేయుదురేని. ఏదో ఒకసారి అడిగి అవతలకి వెళ్ళిపోయి దులుపుకోవడం కాదు. విచారణ చేయి. కీప్ ఆన్ ఆస్కింగ్. మళ్ళీ ఒక పిల్లవాడు తల్లిదండ్రులను అడిగినట్టు అడుగు. విచారణ చేయి. మీరు నా యొద్ద విచారణ చేతురేని. మీరు నన్ను కనుగొందురు. యు విల్ ఫైండ్ మీ. ఆమేన్. నన్ను నేను మీకు కనబరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని వాక్యం నీ దగ్గరకు వస్తుంది. అబ్రహాము దగ్గరకు వచ్చిన అదే వాక్యం, బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరకు అరణ్యములో ఉన్నప్పుడు వచ్చిన అదే వాక్యం, అనేక పర్యాయాలు సంక్షోభములో ఉన్న తన ప్రజలైన వారి దగ్గరకు వచ్చిన అదే మాట ఈరోజు నీ జీవితం మీదకు, నీ దగ్గరకు వస్తుంది. నిన్ను ఆయనలో బలపరచడానికి వస్తుంది. కనుక నిరీక్షణ ఉంచు, ఆయన పైన ఆధారపడు, అలుపు లేకుండా ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేయి. నమ్మకంగా నీ పూర్ణ మనస్సుతో ఆయన పైన ఆధారపడు. కొండల తట్టు కలలెత్తడం కాదు, నీ సహాయము నీ దేవుని దగ్గర నుండి కలుగుతుంది. గనక ఆయన వైపు కనులెత్తు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను తిరిగి నిలబెడతాను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు నిశ్చయముగా గొప్ప కార్యములు నీ జీవితంలో జరిగించునుగాక. నీ కన్నీటిని తుడుచునుగాక, నీ భయము కొట్టివేయునుగాక.
నీకు గొప్ప ఆదరణ కలుగజేయునుగాక. ఆయన పైన ఆధారపడే నూతన మనస్సు నీకు ధరింపజేయునుగాక. ఆయన మీద మాత్రమే కనులెత్తగలిగిన నూతన కనులు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం లేచి నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం లేచి నిలబడదాం. ప్రియులారా, ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. సంఘ పెద్దలు చరణన్న గారు ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. విత్తబడిన వాక్యం కొరకు అందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. స్తోత్రములు నాయన, స్తోత్రములు ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడా, కరుణామయుడా, నీ పాదము స్తోత్రములు తండ్రి ప్రభువా. అయా ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభువా, అయా మీ పునరుత్థాన ఆరాధన దినమున తండ్రి అయా సంఘంగా ప్రభువా, అయా నీ సన్నిధిలో ఉండే భాగ్యమును నాయన మీరు మా అందరికీ నాయన అనుగ్రహించినందుకు ముందుగా ప్రభువా మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా. అయా సూటిగా స్పష్టంగా తండ్రి అయా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి ప్రభువా. అవును నాయన, అనేక పరిస్థితులలో అనేక ఇరుకులు, ఇబ్బందులు, శోధనలో ప్రభువా అయా మేము చిక్కుబడిపోయి ఉన్నాం తండ్రి. అయా కనికరించండి నాయన, కృప చూంచండి ప్రభువా. అవును ప్రభువా, భుజంగముల బలము నుండి నాయన అయా ఇడిపించే దేవుడవు నాయన తండ్రి. అయా కొండల వైపు కాదు ప్రభువా, అయా భూమి ఆకాశములను సృష్టించిన దేవాది దేవుడవు తండ్రి. అయా మీ వైపు చూసే హృదయాన్ని నాయన, అట్టి మనసును, అట్టి తలంపును, జ్ఞానమును నాయన మా అందరికి అనుగ్రహించమని ప్రభువా. అయా మేము బ్రతుకు దినములన్నీ ప్రభువా అయా మీ మీద ఆధారపడే మనసును నాయన మా అందరికి ధరింప చేయమని తండ్రి. అయా ఇది మొదలుకొని ప్రభువా ఇట్టి విధముగా నాయన మేము జీవించుటకు కృప చూంచమని అయా మీ పాదముల బట్టి బ్రత్మాలు వేడుకొనుచున్నాం తండ్రి. అయా వాక్యాన్ని బట్టి నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసు నామం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని దీవించునుగాక. ఈ సమయంలో బిడా